హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇవాళ మనం హెచ్సిఎఫ్లో ఫస్ట్ టైపు లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అనే ఫస్ట్ టైప్ యూస్ చేసి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని నేను చెప్తాను అనమాట. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 18. ఈ 12 యొక్క 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఇచ్చిన నెంబర్లో ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయో వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. మన భాషలో మనం కొంచెం ఈజీగా చెప్పుకోవాలంటే కనుక ఇక్కడ రాస్తున్నాం చూడండి ఒకసారి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏముంటేనా అంటే ఈ 12 అనే దాంట్లో 12 అనే నెంబర్కి మనం ఏ నెంబర్స్తో మనం ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలము అది రాసుకుంటాం. లేదంటే కనుక మనం ఈజీగా రాసుకోవాలంటే 12 టేబుల్లో 12 అనేది ఏ టేబుల్లో వచ్చింది మనకి. ఫస్ట్ 12 అనేది 1 12s are 1 టేబుల్లో ఉంటుంది. నెక్స్ట్ 2 6s are, ఆ తర్వాత 3 4s are, ఆ తర్వాత 4 3s are, ఆ తర్వాత 6 2s are, ఆ తర్వాత 12 1s are. ఈ అన్ని టేబుల్స్లో మనకి 12 అనే నెంబర్ కనపడుద్ది అనమాట. 2 6s are 12, 3 4s are 12, 4 3s are 12, 4 6 2s are 12, 12 1s are 12. ఇవన్నీ కూడా అంటే మనం ఇది ఒక సైడ్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నా. ఏంటిది 1, 2, 3, 4, 6, 12. అంటే ఈ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ అన్ని నెంబర్స్తో కూడా మనం ఎగ్జాక్ట్గా 12 అనే నెంబర్ని మనం ఎగ్జాక్ట్గా డివైడ్ చేయగలము అనమాట. ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఏంటిది ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఫ్యాక్టర్స్ మాత్రమే రాసుకుంటున్నాను నేను. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఇది కూడా సేమ్. 18 అనే నెంబర్తో మనం 18 అనే నెంబర్ని ఎన్ని నెంబర్స్తో డివైడ్ చేయగలం ఎగ్జాక్ట్గా రిమైండర్ 0 వచ్చేలాగా అలా రాసుకోవడం కంటే మనకి ఈ 18 అనేది ఏ టేబుల్లో కనబడుద్ది. 18 అనేది 1 18s are 2 9s, 3 6 are, నెక్స్ట్ 6 3s, నెక్స్ట్ 9 2s, 18 1s are 18. ఈ నెంబర్స్ అన్నీ కూడా తీసుకుంటాను నేను. 1 2 3 6 9 18 ఈ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ఇచ్చిన క్వశ్చన్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 రాసుకున్నాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 రాసుకున్నాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 4 6 12. 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6 9 18 అనమాట. అది ఫ్యాక్టర్స్ గురించి రాసాం. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకు అక్కడ. కామన్గా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి కామన్ రెండిట్లోని కామన్గా ఏమున్నాయి 1 1 ఉంది. నెక్స్ట్ 2 2 3 3 6 6 ఈ 4 నెంబర్స్ ఉన్నాయి. ఇవేమి ఉన్నాయి అక్కడ 1 2 3 6 ఇవన్నీ కూడా రెండిట్లో 12లో 18లో రెండిట్లో కూడా కామన్గా వచ్చింది. ఈ కామన్ గురించి రాసాం. నెక్స్ట్ ఇందులో మనం రాయాల్సింది ఏంటిది ఫ్యాక్టర్స్ రాసాం అయిపోయింది, కామన్ రాసాం అయిపోయింది. తర్వాత హైయెస్ట్. ఇప్పుడు ఈ 1 2 3 6లో హైయెస్ట్ నెంబర్ ఏది 6 అనమాట. అదేగా ఇందులో ఉన్న హైయెస్ట్ ఇది 6, ఆ 6 రాసుకున్నాం అంతే. ఇక హెచ్సిఎఫ్ ఆఫ్ 12 అండ్ 18 ఈజ్ 6 అనేది ఆన్సర్ అనమాట. అర్థమైందా. ఇది ఫస్ట్ అంటే లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో ఇది మనం రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏం రాసుకుంటాం ఫ్యాక్టర్స్ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఆ ఫ్యాక్టర్స్లో ఉంచి కామన్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. వచ్చిన కామన్లో హయ్యెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఇదిగో సేమ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 22 and
26. ఇది కూడా ఫస్ట్. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది రాసుకుంటాను నేను ఫస్ట్. నెక్స్ట్ మనం రాయాల్సింది ఫ్యాక్టర్స్ ఆఫ్ 22 అనే నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ చెప్పేగా మీకు. అంటే ఈ 22 అనే నెంబర్లో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయో అది రాసుకోవాలి. అలా ఏం రాసుకోవచ్చు, మనకి ఈజీగా ఉండేలాగా ఈ 22 అనేది ఏ టేబుల్లో వచ్చిందో మనం రాసుకుంటాం. 22 ఈజ్ ఈక్వల్ టు 122s ఆర్, నెక్స్ట్ 2 into 11, నెక్స్ట్ 11 into 2, నెక్స్ట్ 22 1s ఆర్. ఇదే నెంబర్ వచ్చిన ఒకవైపు 1 2 11 22. ఇది ఒక సైడ్ నెంబర్స్ తీసుకుంటున్నాను నేను అంతే. 1 2 11 22 అని చెప్పి అది రాసేసా. 22లో ఉన్న ఫ్యాక్టర్స్ రాసా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 26. ఈ 26 యొక్క ఫ్యాక్టర్స్ అనేది రాసుకోవాలి మనం. సేమ్ యాజ్ ఇట్ అదే ప్రాసెస్. ఫస్ట్ 26 అనేది ఏ టేబుల్లో మనకు కనబడుద్ది, 1 టేబుల్లో 126 ఆర్, నెక్స్ట్ 2 టేబుల్లో 2 13s ఆర్, నెక్స్ట్ 13 టేబుల్లో 13 2s ఆర్, నెక్స్ట్ 26 టేబుల్లో 26 1s ఆర్. అంటే 1, 2, 13, 26 రాసుకున్నాం. రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ అనేది రాసుకున్నాం. ఫ్యాక్టర్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వర్డ్ ఏంటి వచ్చింది అనుకుంటే ముందు వర్డ్ కామన్. ఇప్పుడు ఇందులో కామన్గా ఏముంది, కామన్ ఈ 2 నెంబర్స్ మనం కామన్ తీసుకుంటే 1 ఒకటి ఉంది, నెక్స్ట్ 2 ఉంది. అదే రాసుకుంటున్నా 1, 2. ఈ 1, 2లో కామన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి, హైయెస్ట్. ఈ 1, 2లో హైయెస్ట్ ఏంటి మనకి 2నే కదా. ఆ 2 అనే నెంబర్ ఇక్కడ రాసుకుంటున్నా. దేర్ఫోర్ HCF ఆఫ్ 22 and 26 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 అనేది వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైపు. అంటే యాక్చువల్గా ఆల్రెడీ నేను ఒక వీడియోలో పెట్టాక, లాస్ట్ వీడియోలో HCF అనేది ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ 5 మెథడ్స్ అని ఉన్నాయన్నమాట. ఆ 5 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఆ 4 మెథడ్స్ కూడా నేను 2 ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.